ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు శంకర్ నాయక్. ఏం చేస్తుంటారు సార్? నేను మ్యాథ్స్ టీచర్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది సార్. ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చిండు తర్వాత చాలా బాగా పరిపాలన చేస్తుండు. గ్యాస్ సిలిండర్స్ కూడా సబ్సిడీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది సార్. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా ఇచ్చిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. గతంలో పోలిస్తే రేవంత్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తున్నారు. ఏ సమస్య ఉన్నా పట్టించుకుంటున్నారు. మంచి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు. చెప్పినవన్నీ మీకు జరిగినాయి సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు గతంలో ఇప్పుడు భూమినోళ్లకు రైతు బంధు అంటూ ఎక్కువ భూమినోళ్లకు ఎక్కువ డబ్బులు పోయాయి. ఇప్పుడు 100 ఎకరాల భూమి ఉంటే 5 లక్షలు 10 లక్షల భూమినోళ్ళు బాగుపడ్డారు. రైతు బంధు అని లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే కేసీఆర్. అది చాలా లోపం. అది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. సో కాబట్టి అందుకనే మన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను దయచేసి విన్నపం చేస్తున్నాను. చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇప్పుడు ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. ఇంకా కొత్త ఉద్యోగాలు కూడా రిలీజ్ చేయాలి. ఇప్పటికే రిలీజ్ చేసిండు. ఇంకా ఎక్కువ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు రిలీజ్ చేయాలి. పాలిటెక్నిక్ ఫీల్డ్లో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు, ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. సో కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులకు పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో గవర్నమెంట్ లెక్చరర్ పోస్టులు రిలీజ్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. దయచేసి స్టూడెంట్స్ కూడా పట్టించాలి. నిరుద్యోగులకు 3,000 పెన్షన్ కాదు 6,000 పెన్షన్ ఇవ్వాలి నిరుద్యోగులకు. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారికి నేను విన్నపం చేస్తున్నాను. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చేతులేసి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మధుకర్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ పాలన మంచిగా ఉంది, కానీ ఒకటి హైడ్రాని తీసుకొచ్చిండు సార్. కొద్దిగా అది చాలా ఇబ్బంది అవుతుంది. సూర్యాపేటలో ఎక్కడ చూసినా ప్లాట్లు కొనాలన్నా అమ్మాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అదేవిధంగా ఇక్కడ సూర్యాపేటలో సద్దల చెరువు అయితేంది, కొన్ని చేసినవి మంచిదే, కానీ ఈ హైడ్రా వల్ల ఏమవుతుందంటే ప్రతి ప్లాట్ కొనాలంటే వాళ్ళ అవసరాల నిమిత్తం అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. రైతు బంధు రైతు భరోసా మార్చి అటో ఇటో వేస్తున్నాడు. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ కూడా వేస్తూనే ఉన్నాడు. కొద్దిగా వెనక ముందు జరుగుతుంది. పాలన అయితే పర్వాలేదు, బాగానే ఉంది, కానీ కొంచెం సరి చేసుకుంటే బాగుంటుంది ఏదైనా ఉన్నా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన మంచిగానే ఉందండి. పాలన మంచిగా ఉంది, కానీ మరి వ్యతిరేకత 10 సంవత్సరాల కాలం పరిపాలించడం వల్ల వ్యతిరేకత అనేది రావడం జరిగింది. అట్లనే జనాలు కూడా నిరుద్యోగులు చాలా వ్యతిరేకతంగా ఉండే ఆ రకంగా రేవంత్ రెడ్డిని గెలిపించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన పర్లేదు, కొద్దిగా చేస్తున్నాడు, ఇంకా చేయాలి. కొన్ని రావట్లేదు, నీళ్ళు ఒకటి రావట్లేదు సరిగా. రైతు బంధు 2 ఎకరాల లోపు వేసారు. రుణమాఫీ కాలే కొందరికి, మాకైతే లేదు, రుణమాఫీ తీసుకోలేదు. పర్లేదు. ఇంకా ఆ ఫ్రీ బస్సు పథకం మాత్రం వేస్ట్, తీసేయాలి, అది బాగాలేదు. అది గ్యాస్ అది రావట్లేదు అందరికి, సబ్సిడీ అందట్లేదు. రేషన్ కార్డ్స్ అంటే ఆల్రెడీ మాకు ఇదివరకే ఉన్నది, కొత్త రేషన్ కార్డ్స్. దీని మీద ఇంకా కొద్దిగా బెటర్గా చేయాలి కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగుంది, అది చాలా బాగుంది. అన్ని నీళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కరెంటు వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, అన్ని మంచి వ్యవసాయం బాగుంది, అన్ని బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం సార్ పాలన ఏం లేదు, అంత ఆగమాగం ఉంది, పరిస్థితి ఘోరం ఉంది. రైతు బంధు రాలే, రుణమాఫీ రాలే, 2 లక్షల పైన 16,000 ఉన్నది రాలే. అంత ఆగమాగం ఉంది. ఆగం ఉంటే ఆటో తీసుకున్నాం. మళ్ళీ వ్యవసాయం చక్కగా నీళ్ళు లేవు, ఏం లేవు. అంత పరిపాలన బాగాలేదు, అంత అసలు బాగాలేదు. ఒక బస్సు ఫ్రీ ఇచ్చి మాకు ఆటోలు ఒక్క లేడీస్ అసలు ఎవరు ఎక్కలేదు. అంటే ఫ్రీ బస్సే అంటారు. ఆటో తీసుకున్నా ఖాళీ ఏం లేదు, ఖాళీ పీలి రూపాయి రావాలని ఆదాయం లేవు. అంతకుముందు
రోజు 2000 దాకా వస్తుండే, 1500 1600 వస్తుండే. మొత్తం ఏం లేదు, అంత ఖాళీ ఉంది. రోజుకి ఇప్పుడు 600 రూపాయలు కూడా రావట్లేదు. వాటర్ కూడా రావట్లేదు. ఎస్ఆర్పిసి వాటర్ వస్తుండే, ఆ వాటర్ కూడా రావట్లేదు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వస్తుండే. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సార్ అప్పుడైతే అమౌంట్ అయితే మాకు సంవత్సరానికి 2 సార్లు దెబ్బ అమౌంట్ వస్తుండండి. ఇప్పుడు టింగుంటమని వస్తుంది అప్పుడు పైసలు, కానీ ఇప్పుడు రావట్లేదు. వేస్ట్, ఇన్ని పనులు వేస్ట్, అసలు బాగాలేదండి. అంతకుముందు మనకు కేసీఆర్ మంచి పైసలు అయితే మాకు టయానికి వచ్చేవండి. మంచి పంటలు రెండు పంటలకు వచ్చాయి పైసలు. ఈ మధ్యలో రావట్లేదు. ఇబ్బంది అవుతుందండి. పైసలు రాక ఎంత ఇబ్బంది అంటే చాలా చెప్పుకోనికి కూడా అసలు బాగాలేదండి. అంతకుముందు మంచిగా ఉంటుండే. కాలిపీలి ఆంబోతుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది. అసలు బాగాలే ఎవరు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సుధాకర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్ నేను మామూలుగా అంటే వ్యవసాయం చేస్తుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి అంటే ఫస్ట్ మనకి కేసీఆర్ పాలన గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు, పర్వాలేదు. కానీ నిరుద్యోగుల విషయంలో చాలా అన్యాయం జరిగిందనమాట. వెనకబడతాను ఇది జరిగింది. అంతేకాకుండా నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా హామీలు ఎక్కువనే ఇచ్చారు. కానీ ఏం జరుగుతుందంటే హామీలు ఇచ్చారు, అవి కొనకరాని హామీలు ఇచ్చారనమాట. అన్ని హామీలు కూడా ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి? ఒక విద్య, మనకు కావాల్సింది ఏంది? వైద్యం ఇస్తే సరిపోతుంది. కానీ ఏ సీఎం వచ్చినా ఇంతే అవుతుందండి. కానీ రేవంత్ రెడ్డి గారి కాడ డబ్బులు లేవు. వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం కాడ డబ్బులు లేవు. వాస్తవానికి మొత్తం కేసీఆర్ లక్షల కోట్లు అప్పుల పాలు చేసిండు. ఆ అప్పులు కట్టనే సరిపోతుంది. ఇక ఈ పథకాలు ఏమి ఇస్తారు? ఈ విధంగా ఇప్పుడు రైతు భరోసా కానీ ఇప్పుడు రైతు భరోసా కేసీఆర్ కాలంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా పెట్టారు. ఆ రైతు భరోసా అనేది కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చాలా వరకు ఇచ్చాడు, కానీ కొంత 2 లక్షల పైన వాళ్ళకి ఇవ్వలేదు. అది ఎట్లా లేదంటే అంత పైన వడ్డీ ఉన్న వాళ్ళకి కట్టిన వాళ్ళకి ఇవ్వలేదు. అంత చాలా వరకు అయితే రుణమాఫీ జరిగింది వాస్తవానికి. కానీ కొంతమంది వీళ్ళు చెప్పుకోవటం, వీళ్ళు అధికారంలోకి వస్తే ఈ మాటలు అబద్ధాలు చెప్పడం, వాళ్ళు అధికారంలోకి వస్తే అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే పాలన పర్వాలేదు, కానీ ఈ పథకాలు సరిగా అమలు చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.